ఆయన మన ప్రతి విషయములను సరిచేయడానికి తగిన జ్ఞానం కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు. ఆయన పవర్ సూపర్ పవర్. ఆమేన్. సైటన్ హ్యాస్ పవర్. ఎందుకంటే మోషే తన కర్ర కింద పడేసినప్పుడు అది పామైంది. వెంటనే ఫరో తన సిబ్బందులతో అడిగి, మీరేమైనా ఇట్లాంటి చేయగలుగుతారా? వాళ్ళు కూడా వాళ్ళ కట్టలు కింద పడేశారు. అవన్నీ కూడా పాములైంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ మోషే పాము వాటన్నింటినీ మింగేసింది. మళ్ళీ వాళ్ళు కర్ర పట్టుకుంటామనుకుంటే దొరకలేదు. మోషే దాని తోక పట్టుకున్నప్పుడు ఇవన్నీ ఆ ఒక్క కర్ర లోపలనే ఉంది. గాడ్స్ పవర్ ఈజ్ సూపర్ పవర్. ఆమేన్. నీ ప్రాబ్లమ్స్ నిన్ను ముంచి వేయడానికి కాదు, నిన్ను స్ట్రాంగ్గా చేయడానికి దేవుడు ఇచ్చాడు. నువ్వు అధైర్యపడి నిరాశ చెంది ఇట్లా అనుకుంటే దేవుడు ఏం చేయలేడు. నువ్వు నిలబడాలి. ఆయన యుద్ధం చేస్తాడు నీకోసం. దేవుడు చెప్పాడు, మీరేం చేయకు, ఈ కుండ తీసుకపో, ఈ కాగడ తీసుకపో, బూర తీసుకపో. అక్కడ బూర పట్టుకున్నవారు బూర ఊదగా కుండ పగలగొట్టండి అన్న. కుండ పగిలిపోయింది. కాగడ వెలిగించారు. యెహోవాకు గిదియోనుకు అని చెప్పగానే నిద్రపోచున్న వారు బయటికి వచ్చి వారు కొట్టుకున్నారు, వారు చంపుకున్నారు. వీళ్ళ దగ్గర ఖడ్గమే లేదు. వీళ్ళ దగ్గర ఏమున్నది? ఓ బూర ఉంది, ఓ కాగడ ఉంది. ఖడ్గం ఉన్నోళ్ళే కాదా కొట్లాడేది. వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు చనిపోయారు. ఈ బూర పట్టుకున్నోళ్ళు ఊదుతూనే ఉన్నారు. వాళ్ళకి ఇంకా శౌర్యం ఎక్కువై అని చెప్పి పొడిచారు, వాళ్ళు చనిపోయారు. కనుక గుర్తుపెట్టుకో, నీవు యుద్ధం చేయకు, దేవుడు నీ కోసం యుద్ధం చేస్తాడు. మీరు ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు, ఇంకెంతకాలం మౌనంగా ఉంటారు, అంత కుప్పగోలుతుంది మీకు తెలియదా అంటే కూలనివ్వండి. ఆయనే సమస్తము చేస్తాడు. ఆయన నిద్రపోచున్నవాడు కాదు, యూదా గోత్రపు సింహం. ఆయన తన పని చేస్తుంటే ఎవ్వరు కూడా ఆయనను ఆపలేరు. దేవునికి ఇష్టం. కనుక నిరాశ చెందుతున్న విశ్వాసి, ఈరోజు దేవుని వాక్యం మీకు తెలియపరుస్తున్నారు. నీకు పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు. నీ సమస్య ఎంత పెద్దదైనా ఆయనకు అది చాలా చిన్నది. ఆమేన్. తగిన సమయంలో ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన నీ జీవితంలో తన కృప అనుగ్రహించి నిన్ను వర్ధిల్ల చేస్తాడు.